రిసీవ్ చేసుకోవడానికి టూర్ గైడ్ వస్తానన్నారు, ఇంకా రాలేదు. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు బ్రో. ఎందుకు వస్తారో, ఎవరి కోసం వస్తారో, ఎందుకు ఇలా చేస్తారో అర్థం కాలేదు. నాకు అర్థం కావట్లా అనే చెప్తున్నా. Hi! Oh my god, after so long! How are you? I missed you, baby! You naughty boy, looking handsome, huh? Baby, how cute you look. How you been, huh? మీరు You forgot me. No. అంటే చాలా కంట్రీస్ తిరుగుతుంటా కదా, ఫ్యాన్స్. అవును, ఇంతకీ మీరే కంట్రీ? Sorry, I'm so sorry. Hi, I'm Tanya, your tour guide. Right. You must be Anurag. You are tour Shanti, guide and that's your little one, Kushi, right? Stop. Huh? విక్రమ్, అనురాగ్స్ ఫ్రెండ్. Oh, షీ సుభద్ర, శాంతిస్ ఫ్రెండ్. right. హీస్ కార్తిక్. ఈయన గురించి నాకు పెద్దగా తెలీదు. వీడు మాత్రం ఖుషి. Hey, cutie. మేమిద్దరం కలిసి చూసుకుంటాం. Oh. అంటే దీంట్లో మేమెవరో కపుల్స్ మాత్రం కాదు. Okay. We're not a couple yet, but మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. Oh, nice. అడిగిందా? Nope. చెప్పాలనిపించింది అంతే. కన్ఫ్యూజ్ చేయకు బ్రో. నీ క్లారిటీ వచ్చింది కదా. All clear. పద. Let's rock. Great. Bro, bag. Let's go. నేను తీసుకొస్తాను. Come on. ఎంత ప్రశాంతంగా ఉంది కదా. ఖుషి అల్లరి చేయకుండా కూర్చోమన్నానా? Vicky, you're single, right? నో, ఐఎమ్ కమిటెడ్. Okay. To? ఖుషి, Sweet. ఫెరారీ పెట్టుకుని ఇంత స్లోగా వెళ్తారా? ఫాస్ట్ గా పోనీ, చచ్చిపోతున్నా, చిరాగా ఉంది. ఇప్పుడే ఎక్కావు కదా, నాకు స్లోగా వెళ్దాం నచ్చదు. స్పీడ్ గా వెళ్తే నువ్వు త్వరగా దిగిపోతావా అని ఆలోచిస్తున్నా. డైలాగ్ కి సిచ్యువేషన్ కి సంబంధం ఉన్నా అయినా నిన్న ఏం లేదు. నువ్వు పోనీ. ఖుషి చూడు. హే హ్యాండ్సమ్, టెన్షన్ పడకు, ఫుడ్ చాలా బాగుంటుంది. ఫుడ్ గురించి ప్రాబ్లం కాదు, ఇక్కడ డైజెస్ట్ చేసుకోలేని విషయాలు చాలా ఉన్నాయి. అమ్మో, వీడు మడి మొదలు పెట్టి. ద్రోహి. ఓ, పిల్లాడిని బాగా చూసుకుంటున్నారు కదా. చూస్తున్నా. రియల్లీ నైస్ కదా. ఒక్కరోజు నాకు పెట్టారా చెప్తా. హే, 1 సెకండ్, ఏమైంది? Are you okay? Take this, have some water first. Are you okay? Have this. Just look up in the air for a while. Kushi, don't worry. Hey, excuse me. Kushi, don't worry. Wait, padkoda. 1 second. Hey, Kushi, kucho. Excuse me. Careful. ఫస్ట్ టైం అమ్మ అని పిలిచాడు. సో స్వీట్. ఇప్పుడు నానాన్ని ఎవరిని పిలుస్తాడు? అమ్మ చేతులు నెప్పుడుతాయి, నాన్న దగ్గరికి రా. అంటే అమ్మ చేతులు నెప్పుడుతున్నాయి నాన్న, నా దగ్గరికి రా అంటున్నా. అదనమాట. కదా నాన్న? ఇప్పుడు నాన్న అని పిలు నన్ను.
Sir, you have to finish the food. We paid, no? Yes, you have paid, but the company policy is you have to finish the food, sir. Huh? Yes. నీకు కోకో చిప్స్ బిస్కెట్లు పెట్టింది నేను. అమ్మ అని తను పిలుస్తావేంటి? నాన్న నన్ను పిలిస్తే నన్ను పిలవాలి. అర్థమైందా? Stay. This is a beautiful frame. Come. దా. Come. Say cheese. So good. Like a buzz. Hi. Your room keys, ma'am. Thank you so much. Here you go. These are your keys. నైస్. Thank you. మరి మా రూమ్ కి Oh, actually, Iki వాళ్ళిద్దరికి. ఇద్దరికి ఒకటే రూమా? ఓకే నాకు అర్థమైంది బట్ ఫెస్టివ్ సీజన్ ఉంది కదా No, సో no. నో రూమ్స్ అవైలబుల్ Impossible. చాలా ట్రై చేశాను ఐఎమ్ సారీ ఎలాగో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాము సో ఐ గెస్ విల్ బి ఓకే. యా సూపర్ కుదరదు. నీకేమైనా ప్రాబ్లం ఉంటే వీ కెన్ ఫిగర్ సంథింగ్ అవుట్. నాకు ప్రాబ్లం ఉంది, ఖుషికి ప్రాబ్లం ఉంది, బయట చాలా కోల్డ్ గా ఉంది. వీ కాంట్, ఇట్స్ ఇంపాసిబుల్. ఖుషి మాతో ఉంటాడు. ఖుషిదా బాయ్ విక్రమ్. చాలా హార్ష్ గా మాట్లాడుతున్నావు. హార్ట్లెస్ అయిపోయారు మీరు. వదిలేసి వెళ్ళిపోతున్నారు. అవునా వెళ్ళిపోండి. నేనున్నాను కదా బేబీ ఏం బేబీ నా బొంద బేబీ అక్కడ ఉంది. ఖుషి నేను అమ్మ అని పిలిచిన దగ్గర నుంచి నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావో చూస్తున్నాను. అండ్ ఈ హ్యాపీనెస్ నీకు లైఫ్ లాంగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఖుషి రెస్పాన్సిబిలిటీ మన ఇద్దరం కలిసి తీసుకుందాం. ఇంట్లో అంతా నేను చూసుకుంటాను. ఈ ఫెస్టివల్ సీజన్ ఏంటో, రూమ్ దొరకపోవటం ఏంటో, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాము? విక్రమ్ నా ట్రిప్ విక్రమ్ నా సంభయం బీరా కరెక్ట్ టైం తెచ్చా. ఏమైంది ఏమవుతాయి నా బొందా? ఉన్నొక్క రూమ్ కి వాళ్ళకిచ్చావు. వాళ్ళిద్దరు అక్కడ ఏం చేస్తున్నారో, ఇక్కడ నాకేమవుతుందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. నేను వచ్చా కదా లీవ్ ఆల్ దిస్ ఆ, జస్ట్ లుక్ ఇన్ టు మై ఐస్ ఆ, చూస్తున్నా. ఫీల్ ద వైబ్ ఎంత దగ్గరగా ఉన్నా ఏమనిపించడం లేదా అనిపిస్తుంది వాళ్ళిద్దరు కూడా ఇంత దగ్గరగా ఉంటారా? వామ్మో! అన్బిలీవబుల్ చి, చి, చి. చూడు పాపా, ఐఎమ్ సారీ. పాత వీక్ అనుకో వేరే. ఇప్పుడు నాకేమనిపిస్తుందో కూడా నాకు అర్థం కావట్లా. వాళ్ళిద్దరు అక్కడ ఉంటే నాకు ఇక్కడ ఎందుకు ఇలా అనిపిస్తుంది? అసలు ఇలా నీ ప్రాబ్లం నాకు అర్థమైంది సరేనా ఒక ప్లేస్ ఉంది కమ్ ఏం ప్లేస్? రా కమ్ ఖుషికి బోర్ కొట్టకుండా ఒక తమ్ముడినో చెల్లెలనో ప్లాన్ చేస్తే బెటర్ ఏమో. మార్నింగ్. హే గెటప్ లెదర్ని. ఏంటి పొద్దున్నే ఇలా వచ్చారు? అయినా నైట్ మీరు మిస్ అయిపోయారు. అబ్బా. తానియా నైట్ బూమ్ బూమ్ అద్దరింది. నీ బొంద మన లగేజ్ పోయింది. హోటల్లో ఉండగా బ్యాగ్ ఎలా పోతుంది? అయినా నువ్వు ఊరికి ఇలా అరవమాక. బీపీ షుగర్లు అందుకే వస్తాయి. చిల్లుగా ఉండమని తానియా చెప్పింది. తనే అంతా తీసుకెళ్లిపోయింది. నువ్వు కోపంలో అలా మాట్లాడుతున్నావు. వై విల్ షీ టేక్? షీఈ్ నాట్ లైక్ దాట్. షీ's a thief బ్రో. దొంగతను. మన లగేజ్ అంతా తీసుకెళ్లిపోయింది. కనీసం నా ప్యాంట్ కూడా వదలలేదు. నువ్వు మరీ అంత హార్ష్గా మాట్లాడు బ్రో. దొంగ గింగా. వై విల్ షీ డూ దాట్? ఫోన్ చేస్తే ఫోన్ ఏమని బ్రో? చెయ్యి ఫోన్ చేయి. నైట్ సెల్ఫీ దిగుతానంటే ఫోన్ ఇచ్చా. సెల్ఫీ
దాన్ని కూడా సెల్ఫీ బాగా వచ్చిందా? సెల్ఫీ అంట సెల్ఫీ. ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరిని పడితే వాళ్ళని నమ్మేయడమే, సెల్ఫీలు దిగడమే. ఛే, దేశంగా దేశంలో ఇంకెంత దూరం నడుస్తాం బ్రో, అది కూడా ఈ గెటప్పుల్లోనా? ఆ రైల్వే స్టేషన్ ఎక్కడో చూద్దాం, పద ఇంటికి వెళ్ళిపోదాం. గెటప్లకి ఉన్నాయి బానే ఉన్నా. ఓకే ఓకే ఓకే, అయినా ఇంత దూరం వచ్చాక వెనక్కి వెళ్ళటం ఏంటి? మనం ఇంటికి వెళ్ళాలంటే ఖుషి గారిని హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కించిన తర్వాత. హాటేర్ ఏ. రోడ్నా? పిచ్చా నీకు? ఫోన్స్ లేవు, డబ్బులు లేవు. ప్రాక్టికల్ గా ఆలోచించు, ఎలా వెళ్తాం? మనసుంటే మార్గం ఉంటుంది. మనసా? ఎస్ కదా ఖుషి? పద. నాకు పిచ్చా? నీకే. అసలు కామన్ సెన్స్ లేకుండా ఏమైనా బుద్ధుందా? వాడికి పాలు దొరకపోతే నన్ను అంటావేంటి? అసలు పాలు తేవడం మర్చిపోయి మీరే ఉన్నారు కదా. నాన్నకి వెళ్తున్నావా ఏంటి? జరగండి.